శివాయ గురవే నమః. ప్రేక్షకులకు నమస్కారములు. మార్చి 8వ తేదీన వస్తున్నటువంటి శివరాత్రి సందర్భంగా మరి ఈరోజు అసలు శివరాత్రి నాడు ఏం చేయాలి మరి అందరికీ తెలిసిందని అనుకోండి. అయితే తెలిసి కూడా కొన్ని తెలిసి తెలియక లోపాలు అవి జరుగుతుంటాయి. కాబట్టి మన పద్ధతిగా అసలు ఆ రోజు ఎలా మనం మన యొక్క కాలాన్ని గడపాలి అనేది మీకు మనవి చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఇంకొక విషయం అండి, అసలు ప్రతి నెల కూడా శివరాత్రి వస్తుందండి, మన క్యాలెండర్లో చూపెడతారు. దాన్ని మాస శివరాత్రి అంటారు. అంటే కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మాస శివరాత్రి అవుతుందండి. అలా కాకుండా ఇప్పుడు ఇది మాఘమాసం. అసలు ఆ మాసంలోనే పెద్ద పేరు అండి. మాఘం అంటే ఏంటంటే మాఘ అండి. అంటే ఏంటనమాట, పాపాలు. అఘం అంటే పాపం. ఈ మాసం అండి అసలు పాపాలన్నీ అసలు శివరాత్రి నాడే కాదండి, మాఘమాసంలో తెల్లారుజామున స్నానం చేసిన, దేవాలయానికి వెళ్ళి చేసిన, దానం చేసిన, మరి పంచమని వచ్చింది మొన్న. ఈ పంచమి నాడు దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం అండి. మన సరస్వదేవి పుట్టినరోజు మాఘ శుద్ధ పంచమి, ఆవిడ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఇలా చూసుకున్నట్లయితే ఈ మాసం అంతా కూడా చాలా పుణ్యప్రదమైనటువంటి మాసం, పాపాలు పోగొట్టేటువంటి మాసం. అటువంటి మాఘమాసంలో ఆయన మరి బహుళ చతుర్దశి అర్ధరాత్రి నాడు ఈయన ఆవిర్భావం జరిగింది, శివుని యొక్క ఆవిర్భావం. ఇది శివరాత్రి పర్వదినం. అందుకే దీనికి మీకు గతంలో కూడా నేను చెప్పాను ఏంటంటే, ఇతర పండుగల కంటే ప్రత్యేకంగా దీనికి శివరాత్రి మామూలుగా ఏదో ఇప్పుడు కృష్ణాష్టమి అంటున్నామండి, శ్రీరామనవమి అన్నాం, మరి శివ చతుర్దశి అనొచ్చు కదా. అలా శివరాత్రి అన్నారండి. ఎందుకంటే రాత్రికి ప్రాధాన్యం ఉంది. కృష్ణుడు కూడా రాత్రే పుట్టాడు, అష్టమి నక్షత్రంలో రాత్రి అప్పుడే జన్మించాడు. అయినా మరి దాన్ని కృష్ణరాత్రి అలా, ఇక్కడ శివరాత్రి అన్నాడు. ఎందుకనంటే ఆ రోజున రాత్రి టైంలో ఏం పెద్ద ఉద్యోగం మనం పండగ చేయమండి. పగలే సాయంకాలం చేసుకుంటాం, జన్మాష్టమి ఏదో ఉట్టు కొట్టుకుంటాం, సరదాగా చేసుకుంటాం, కృష్ణుడు చేసుకుంటాం, పూజ చేసుకుంటాం, కళ్యాణం చేసుకుంటాం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఒక్క పండగకి ఉపవాసం ప్రధానమైందండి. అలాగే జాగరణ ప్రధానమైంది, శివాభిషేకం ప్రధానమైంది. చేయాల్సిన పనులు వరుసగా మీకు చెప్తాను. ఆ జాగరణ చేయాలి కాబట్టి దానికోసం దీనికి రాత్రి అనే పేరు శివరాత్రి అని పేరు వచ్చిందండి. అందుకే పెద్దలు అంటారు, శివరాత్రము అహోరాత్రము నిరాహారో జితేంద్రియ అర్చయేద్ వా యథాన్యాయం యథాబలం అవంచక. అదండి శాస్త్రం చెప్పింది. శివరాత్రి నాడు మనం ఏం చేయాలంటే అహోరాత్రం చేయాలటండి ఈ పండగ. ఉదయం నుంచి మొన్నాడు ఉదయంగా పగలు రాత్రి కూడా ఇది శివుని ధ్యానించాల్సిన పండగ ఈ మహాశివరాత్రి. అందువల్ల అహోరాత్రం అంటున్నారండి. అంటే పగలు రాత్రి కూడా మనం ఈ శివధ్యానమే చేయాలి. మరి ఎలా చేయాలయ్యా? నిరాహారం ఉపవాసం చేయమన్నాడు. ఉపవాసం చేయమనగానే మరి అలాంటి 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు కొంతవరకు ఉండగలరు, కొంతవరకు ఉండలేరు. ఏదైనా మరి కళ్ళు తిరిగి పడిపోతే ప్రమాదం. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటేనండి, నిరాహారము ఆ జితేంద్రియత్వంతో చేయమన్నాడండి. అంటే ఇంద్రియాలన్నీ ఆ భగవంతుడి మీదనే పెట్టి, అంటే భోజనం మానేసి అని చెప్పి టీవీలు చూస్తూనో పాటలు వింటూనో ఉంటే పుణ్యం రాదండి. శివరాత్రి నీ యొక్క ఇంద్రియాలు ఎక్కడ ఉండాలంటే పరమేశ్వరుడి మీదనే ఉండాలి ధ్యానం. పరమేశ్వరుడి కథలే వినాలి, పరమేశ్వరుడి గురించే ధ్యానించాలి, ఆ శ్లోకాలు చదువుకోవాలి. అలా గనక నువ్వు జితేంద్రుడివై నిరాహారం చేసినట్లయితే, ఆయన్ని ఉపవాసం చేసినట్లయితే ఆయన గురించి, అదేవిధంగా ఏం చేయాలట తర్వాత మరి నిద్ర లేకుండా మనం జాగరణ కూడా చేయాలి. మరి జాగరణ చేయటంలో కూడా ఎంతవరకు చేయగలమండి పెద్దవాళ్ళు అంటే, ఆయన ఒక మాట చెప్పాడు శాస్త్రంలో, యథాబలం అవంచక. భగవంతుడు మోసం చేయకుండా యథాశక్తి అన్నాడండి. అయ్యో పోయి చాలాసేపు ఉన్నారంటే చివరి నిద్ర వస్తుందంటే, పెద్దవాడు లేకపోతే పడుకో కాసేపు పర్వాలా చివరికి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, యథాబలం అవంచక. భగవంతుడిని మోసం చేయకుండా, శక్తి ఉన్నా సరే నాటకం ఆడకూడదు. మనకు పక్క వాళ్ళకి చెప్పినా మనకు భగవంతుడు తెలుసు మనం యథాశక్తి చేస్తున్నామా లేదా అని. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే, నీకు యథాశక్తి
ఆయన్ని ధ్యానం చేయాలి. మొదటిది ఏంటి? ఉదయమే వీలైతే నదీ స్నానం చేస్తే మంచిది, లేకపోతే ఇంట్లో అయినా సరే మన భావన చేయాలండి. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఓ నూతి దగ్గరికి వెళ్ళైనా పూర్వం నూతులు ఉండేవి, చక్కగా వెళ్ళాక బాల్చీనే చేస్తున్నావు, అక్కడ కాసేపు ఆ నీళ్ళల్లా చల్లుకొని గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఒకసారి భావం చేయండి, అమ్మ గంగా తల్లి ఈ నీళ్ళలోకి రా అంటే మనం భావం చేస్తే ఆవిడ వచ్చేస్తుందండి. మన ఆ భావనా ప్రధానం ఇక్కడంతా కూడా. దేవుడి దగ్గరికి వెళుతున్నావు గుడిలో, ఆ బాలరాముడు వెళ్ళిన వాళ్ళు ఆ బాలరాముడు చూసి ఆనందపడుతున్నారు. బాలరాముడు అంటే బాలరాముడు, ఆ విగ్రహం అంటే విగ్రహమే. వాళ్ళ బుద్ధి అదే బుద్ధి, ఇది మన బుద్ధి ఇది. అందుకని భావన ప్రధానం అండి. స్నానం చేయనప్పుడు భావన చేయాలి. ఏమని ఇది గంగాజలం అనే నిజంగా అదృష్టం అండి. కాశీ వెళ్ళి ఆ శివరాత్రి నాడు స్నానం చేస్తే వాడు అదృష్టవంతుడు. లేదంటే ఇంట్లో కూడా గంగా అని మనం భావం చేస్తే ఆ గంగా స్నానం యొక్క పుణ్యము వస్తుంది. ఇదండి మనకు ఆబ్దికాలు వాటిలో చెప్తుంటారండి. ఒక్క కాశీ క్షేత్రంలో చాలా గొప్పతనం ఉందిటండి. ఏంటంటే అది వెళ్ళలేకపోయినా సరేనండి, మనం అహం కాశీ గమిష్యామి తత్రైవ నివసామ్యహం, నేను కాశీ వెళ్ళాలి, నేను కాశీ వెళ్ళేది చేయి పరమేశ్వర అని కనుక మనం కాశీని గురించి మన మనసులో తపన పడితే, మనసులో ధ్యానిస్తే అప్పుడు ఏమవుతుందంటే కాశీవాస ఫలం లభ్యత అన్నారండి. నువ్వు అట్లా మనసులో ధ్యానించి తపన పడాలండి. భగవంతుడా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, నీసారి నిన్ను ఎప్పుడు చూపెడతావు, ఎప్పుడు నన్ను కాశీ తీసుకెళ్తావు అని కనుకంటే నీ జీవితంలో నువ్వు నిజంగా వెళ్ళలేకపోయినా కాశీవాస ఫలం లభ్యత అంటారు పెద్దవాళ్ళు. అలాగా మొట్టమొదటిది ఏంటంటే తెల్లవారుజామున స్నానము, తర్వాత ఆ రోజు పూర్తిగా ఉపవాసము. ఉపవాసం అంటే చెప్పాం కదండి, తినలేని వాళ్ళు ఉంటే పాలో పళ్ళో కూడా ఏ 12 అయిన తర్వాత కొంచెం తీసుకోవచ్చు, అదేం తప్పు లేదు. అందుకనే శాస్త్రంలో ఏమన్నాడు, యథాఫలం అన్నాడండి. మన బలాన్ని బట్టి మన శక్తిని బట్టి ఉపవాసము. ఇక రెండోది ఇంకొక అర్థం కూడా ఉందండి ఉపవాసానికి. ఉపసమీతే వసనం ఉపవాసం అని అంటే ఏంటి, నువ్వు వెళ్ళిపోయి ఇదేంటి ఉపవాసం ఉన్నానండి ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తూ చేస్తే నీకు ఆ పుణ్యం రాదు. నువ్వేం చేయాలంటే ఉపవాసం అంటే సమీపే, ఎవరి సమీపంలో, శివ సమీపే. శివాలయానికో లేకపోతే నీ ఇంట్లో శివలింగం పెట్టుకోను, లేకపోతే 10 మంది కలిసి ఆ శివాభిషేకం చేసుకుంటూను. కొంతమంది అలా చేస్తారండి. ఒక శివాభిషేకం బ్రాహ్మణుడు పిలిపించి చుట్టూ 10 మంది చేరి చక్కగా ఏకాదశ రుద్రాభిషేకం చేసుకొని ఆయన్ని ధ్యానం చేస్తూ ఆయన్ని వదలడంతో ఉపవాసం ఉంటారు. కానీ ఉపవాసం ఎలా ఉండాలి, శివధ్యానంతో, శివ సమీపే వస్తే కనుకంటే అది ఉపవాసము అవుతుంది. ఉపవాసం అంటే ఓన్లీ మనం భోజనం మానేయడం మాత్రమే కాదు, భోజనం మానేయడంతో పాటు భగవంతుడిని మనసులో ధ్యానించడం కూడా ముఖ్యం. ఇది మీరు గమనించాలండి ఉపవాసానికి. ఇక జాగరణ కూడా ఇంతే. జాగరణలో కూడా శివుని ధ్యానిస్తూ ఉండాలి. మాకు చిన్నప్పుడు అండి వచ్చే, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, రాత్రి 1 టికెట్ మీద 2 సినిమాలు అని వేసేవాడు పూర్వం. మాకు అక్కడ మా వైపు ఆంధ్రాలో నేను చదువుకున్నాను, భీమవరం అటువైపు చదువుకున్నాను. ఇంకంటే ఏంటి, ఈ పిల్లలు మాలాంటి వాళ్ళందరూ ఉపవాసం ఉంటాం. వాళ్ళంటే పెద్దవాళ్ళు కూడా వెళ్ళిపోయి 1 టికెట్ కొనుక్కొని వాడు రాత్రి 10ంటికి వేస్తే 12 దాకా ఓ సినిమా వేసి, మళ్ళీ 12 తర్వాత రాత్రి తెల్లారుజామున 4 దాకా 2 సినిమాలు వేసేవాడు 1 టికెట్ మీదనే. వీళ్ళు ఆ సినిమాలు చూసి వచ్చేవాళ్ళు. మరి అది ఉపవాసం అవుతుందా? అది జాగరణ అవుతుందా? జాగరణ కాదు. ఎందుకనంటే జాగరణ అంటే శివ సాయుధ్యంలోనే చేయాలి, శివుణ్ణి ధ్యానిస్తూనే చేయాలి, శివ సంబంధమైన స్తోత్రాలు చదువుతూనే చేస్తేనే జాగరణ అనేది మనం గమనించాలి. ఇంకా ఇక్కడ శివరాత్రి గురించి చెప్పాలంటే ఒకప్పుడు బ్రహ్మకు మరి ఈయనకినండి ఎవరికి మన విష్ణువుకు కొంచెం గర్వం వచ్చిందండి, నేను గొప్ప అని. ఆయన అసలు అందరికంటే గొప్ప పరమేశ్వరుడండి. ఆయన చూశాడు వెంటనే శివలింగ ఆవిర్భావం అందుకు జరిగిందిటండి ఈ మహాబగుళ చతుర్దశి నాడు. కొంతమంది ఏం చెబుతారంటే కొన్ని ఆధారాలు మనకి ఇవాళ ఉన్నటువంటి ఏ అరుణాచలం అయితే ఉందో అదే శివలింగ ఆవిర్భావం జరిగిన చోట ఆ కొండే శివలింగం అని కూడా కొంతమంది భావిస్తారండి. అగ్ని ఇదేంటి క్షేత్రం అది, అదే శివలింగం అని. అక్కడ ఆవిర్భావం జరిగి ఇప్పుడు పరమేశ్వరుడు వీళ్ళిద్దరితో అన్నట్ట, నువ్వు పైకి వెళ్ళవయ్యా బ్రహ్మ, నువ్వు కిందకి వెళ్ళు, వరాహ అవతారం కదా, నువ్వు కిందకు తవ్వుకుంటూ వెళ్ళు, నేల నా మొదలు చివర మీరు చూడండి అంటే విష్ణు వచ్చి అయ్యా నేను యథార్థం చెప్పాడు.
కొంచెం బ్రహ్మ కొంచెం అవమానంగా ఫీల్ అయ్యి నేను పైన చూశానండి అని హంస ఒకడు మొగలుపు వస్తే వాళ్ళిద్దరిని అడిగాట, మీరిద్దరు నాకు సాక్ష్యం చెప్పమని. మొగలుపు అవునండి అన్నదిట. పరమేశ్వరుడికి తెలియదా? హంస గోవు అన్నదిట ఇదేంటి తలకాయతోనేమో అవునని చెప్పి తోకతో కాదని చెప్పిందిట. అందుకని గోవుకు ముఖం పూజ చేస్తే పాపం వెనకాల పృష్ఠభాగాన్నే పూజ చేయాలండి. ఉరికే దండేస్తారు మెళ్ళో, కానీ గోవుకు దానం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు వెనక భాగాన్నే పూజ చేస్తారు. పరమేశ్వరుడు అన్నట్ట మొగలు పువ్వుకి అసలు నీకు పూజార్హత లేదు పొమ్మన్నాడు. ఆడవాళ్ళు తలలో పెట్టుకోవడానికి అంత సుగంధం, పువ్వులన్నింటిలోకి మంచి సుగంధం ఇస్తుంది మొగలు పువ్వు, దానికి పూజార్హత పోయింది ఈ అబద్ధ సాక్ష్యం చెప్పటం వలన. అలాగా శివలింగ ఆవిర్భావం జరిగింది. ఇంకా అనేక క్షేత్రాల్లో, మన శ్రీశైలం కానివ్వండి, ఎన్ని క్షేత్రాల్లోనో శివ కళ్యాణం చేస్తారండి. ఆ రోజున శివపార్వతుల యొక్క కళ్యాణం జరుపుకోవటం కూడా మనకు ఆచారంగా మరి ఆ శివరాత్రి నాడు వస్తున్నదండి. చక్కగా అవన్నీ శివధ్యానం చేసుకుంటూ త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక బిల్వం వేసి నీళ్లు పోస్తే చాలటండి. అలంకార ప్రియో విష్ణువు అభిషేక ప్రియో శివ. ఈయనకి ఏముందండి, మారేడు దళ వేసి నీళ్ళు, ఖర్చు లేని పనండి శివుని యొక్క ఆరాధన. ఆయనకు అబో వెంకటేశ్వరకి ఎంతసేపు అలంకారం చేస్తారో మరి. ఇక్కడ ఏం లేదు, ఏకవిల్వం శివార్పణం అంటే ఏమవుతుందట, త్రిజన్మ పాప సంహారం నమ్మకం అండి. అలా మనం శ్రద్ధగా నమస్కారం చేస్తే మన 3 జన్మల పాపం కూడా మనకు పోతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయండి. ఆ విధంగా అటువంటి పరమేశ్వర ఆరాధన, ముఖ్యంగా స్నానము, తర్వాతనేమో ఉపవాసము, ఈ జాగరణ, ఈ 3 కూడా మహాశివరాత్రి నాడు చేయటం అన్నప్పుడైతే పెద్దవాళ్ళైతే మళ్ళీ అక్కడ ఎగ్జాంపుల్ యథాశక్తిగా చేసి శివారాధన చేసినట్లయితే. ఇంకొక విషయం అండి, ఆ ఒక్కరోజు కనుక శివుడిని పూజిస్తేనండి సంవత్సరం అంతా పూజించిన ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెప్తున్నాయండి. అందుకే అంటారు, ఒరే నాయన జన్మకో శివరాత్రి అంటారు. జన్మకో శివరాత్రి ఏంటంటే ఆనాడన్నా కనీసం ఉపవాసం ఉండి జాగరణ చేసి శివుడి పూజ చేయి, నీ జీవితంలో ఒక్కసారన్నా చేస్తే ఈ పాపాలు పోతాయిరా అని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి అటువంటి రాబోయే ఈ శివరాత్రిని మనం అందరం కూడా సార్థకం చేసుకుందామని మనవి చేస్తూ స్వస్తి.